యాక్చువల్గా ఏంటంటే అంత ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా మావాడు ఒకడు డక్అవుట్ అయ్యాడు. అవునవును. సో ఈ రెండు బ్యాక్లాగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో కొంచెం ఎక్కువ స్కోర్ ని కొంచెం ఒక 20-30 ఎక్స్ట్రా పెట్టుంటే కొంచెం మీ వాళ్ళని ప్రెజర్ పడేది. మా వాళ్ళు కొంచెం అక్కడ 2 వికెట్లు ఇస్తారు, 20-30 40-50 పెట్టండి. కొంచెం లైట్ అయ్యేసరికి మీ వాళ్ళు కొంచెం స్టార్టింగ్ లో కూడా మీ వాళ్ళకి మంచి పవర్ ప్లే బాగా ఉపయోగించుకున్నారు కాబట్టి స్ట్రాటజీ అది. ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ టీమ్ పంజాబ్. హైదరాబాద్ తర్వాత పంజాబ్. హైదరాబాద్ నే పడుకుని పెట్టింది ఎల్ఎస్జీ. అందుకే కదా పంజాబ్, అందుకే కదా హైదరాబాద్ తర్వాత పంజాబ్ వచ్చి కొట్టింది మిమ్మల్ని. హైదరాబాద్ పడుకోబెడితే పంజాబ్ వచ్చి తండ్రి లేపింది. ఒక్కొక్కసారి అట్టి పంజాబ్ వచ్చి తండ్రి లేపింది, పక్కకి పడేసి. మా వాళ్ళు ఇద్దరు కొంచెం ఒక అడుగు వెనక్కేసరికి మీ వాళ్ళు 2 అడుగులు ముందుకు వేస్తారు. అవును, అడుగులు వెనక్కేస్తాం, మేము ముందుకు గెలిచే సింహం 2 అడుగులు వెనక్కేద్దని చెప్పాడు కదా. టైం ఎప్పుడు ఒకలా ఉండదు, రివర్స్ అవుతా ఉంటది. అందుకనే బ్యాక్ మాట్లాడాలి.